హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ పోస్ట్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్స్లో మనం ఏవే పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయో ఈ యొక్క వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అయితే టోటల్గా మనం చూసుకుంటే ఓవరాల్గా 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మనం చూసుకుంటే టోటల్గా 47 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు 15th ఆగస్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి 5th ఏప్రిల్. సో ఇది వచ్చేసి బేసిక్గా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్లో అయితే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ జాబ్. టోటల్గా మనం చూసుకుంటే 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మినిమం క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే మీరు ఏదైనా ఒక స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మనం కాంట్రాక్ట్ వచ్చేసి బేసిక్గా 1 year కాంట్రాక్ట్ అనేది ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ కాంట్రాక్ట్ అనేది మీకు ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనం చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ మార్క్స్ అయితే మెరిట్ ఆధారంగా లిస్ట్ తయారు చేసి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇంటర్వ్యూలో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే సెలెక్షన్ అయితే జరుగుతుంది. సో మనం పే స్కేల్ చూసుకుంటే మీకు మంత్లీ 30,000 శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే పోస్టల్ పే బ్యాంక్స్లో మీకు మంత్లీ శాలరీ 30,000 అనేది ఉంటుంది. దాంతోపాటుగా ట్యాక్స్ డిడక్షన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. సో ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి SC/ST వాళ్ళు అయితే 150 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. అలాగే మీరు OBC క్యాండిడేట్ అయితే 750 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో రిజర్వేషన్ మనం చూసుకుంటే SC/ST వాళ్ళకి OBC అండ్ PW వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో UR కేటగిరీ వాళ్ళకైతే రిజర్వేషన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మీరు హై మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా అన్ని సిటీస్లో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ మిగతా డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో careers@IPPB online.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళి మనమైతే ఇంకా ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో బేసిక్గా చూసుకుంటే ఇక్కడ మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఇస్తామైతే మెన్షన్ చేసినారు. సో బోనస్ కూడా ఉంటుందని మెన్షన్ చేసిన ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇయర్ మంత్లీ వచ్చేసి 30,000 అనేది ఉంటుంది. తర్వాత యాన్యువల్లీ ప్రతి ఇయర్ మీకు శాలరీ హైక్ అనేది కూడా ఉంటుంది. సో మీ పర్ఫార్మెన్స్ని బట్టి బోనస్ కూడా ఇస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. సో ఇది ఒక పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్ జాబ్ రోలు. ఇలాంటి వీడియోస్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళ దాకా అయితే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.